పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలను పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. ముందుగా మనం ఏ రాశుల్లో ఏ గ్రహాలు ఉన్నాయో చూద్దాం. మనకి మిథున రాశిలో గురుగ్రహము, రాహువు మనకి కుంభరాశి, శని వక్రించి మీనరాశి, గురుడు కూడా వక్రించాడు అతిచారంతో మిథున రాశిలో ఉన్నాడు. ఆ తర్వాత రవి బుధులు ఇద్దరూ కూడా కన్యా రాశిలో ఉన్నారు. తర్వాత కుజుడు తులారాశికి వెళ్ళిపోయాడు. రవి కేతు శుక్రులు ఇద్దరూ కూడా సింహరాశిలో ఉన్నారు. దీన్ని బట్టి 12 రాశులకి ఒక్కొక్క రాశికి ఎలా ఉందో చూద్దాం. తులారాశి. ఈ తులారాశి వారికి అందరికీ కూడా జన్మంలో బుధుడు ఉండడం వల్ల ఇక మీకు సంపదలు. అయితే స్థిరమైనటువంటి ఏ నిర్ణయాలు మీరు తీసుకోలేకపోతారు. ఆ తర్వాత బుధాదిత్య యోగం పట్టింది కాబట్టి ఈ యొక్క జన్మంలో కుజుడు వచ్చాడు. జన్మంలో కుజుడు ఉన్నాడు, దూకుడే అనమాట. బుధాదిత్య యోగం పట్టింది కాబట్టి ఈ కన్య నుంచి బుధుడు కస్ప పీరియడ్లో ఉండడం, అటు ఇటు ఉండడం, అటు వృశ్చిక నుంచి ఇటు తులలో ఉండడం మీకు బాగా కలిసి వచ్చేటటువంటి ఫ్యాక్టర్. ఇకపోతే ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి ఈ గురుగ్రహ ప్రభావం వలన ఇల్లు కొంటారు, ఇల్లు లేని వాళ్ళు స్థలాలు కొంటారు. అలాగే వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి. మరి చాలామంది ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. తులారాశి వారికి వివాహాలు అవుతాయంటే పాపం చదువుకోనటువంటి ఒక చిన్న పిల్ల భవానీ అని, ఆ అమ్మాయి పెళ్ళి అయిపోయింది. ఆ తర్వాత భర్తది తండ్రి పెట్టి గురుగారు నాకు బాగుంటుందా లైఫ్ ఇలా అడిగిందనమాట. అంటే అలా ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి కోరికలు అనేటటువంటివి ఉంటాయి. తులారాశి వాళ్ళకి అన్ని రకాల కోరికలు కూడా మీకు తీరిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. కోర్టు వ్యవహారాల్లో మీకు ఒక దారికి వచ్చేస్తాయి. బెంచ్ మీదకి ఇంకా కేసులు రాలేదు అనుకునేటటువంటి వాళ్ళకు కూడా కొంచెం పురోభివృద్ధి అనేటటువంటిది కనబడుతుంది. ఇక శత్రువులపై ఆధిపత్యం మీరు చేస్తారు. అయితే పిల్లల నుంచి మనశ్శాంతి లేకపోవడం అనేటటువంటిది కాస్త ఇబ్బంది పెడుతుంది. పిల్లల అనారోగ్యం మిమ్మల్ని కలతలకు గురి చేస్తూ ఉంటుంది. అయితే గత వారంతో పోల్చుకుంటే ఈ వారం సంపద అనేటటువంటిది, ఆదాయాలు అనేటటువంటివి పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క శుక్రకేతువులు మరి ఇద్దరు కూడా మనకి సింహరాశిలో కలవడం వల్ల స్త్రీల నుంచి కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు మీకు ఎక్కువగా కనబడుతున్నాయి. మీ భార్య గయ్యాళి అయి మిమ్మల్ని ఆమె ప్రతి చిన్నదానికి కూడా మిమ్మల్ని అనుమానించి మనశ్శాంతి లేకుండా చేయడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి మీరు ఆడవాళ్ళతో, ముఖ్యంగా భార్యతో కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి వ్యవహారం ఇది. అలాగే ఈ యొక్క తులారాశి వారికి మరి పరిహారాలు ఏం చేసుకోవాలండి అంటే, మరి అక్కడ శుక్రుడు ఉన్నాడు, పెళ్ళంగాళ్ళు పట్టేసుకోవడమే పరిష్కారం. అంటే అస్తమానం చెట్టు పుట్ల చుట్టూ తిరగడమేనా? కాబట్టి శుక్ర జపం చేసుకోండి, శుక్రస్తోత్రాలు చదవండి. శుక్రుడికి కిలోంపావు బొబ్బరల్ని ఆ యొక్క తెలుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దర్భ గడ్డితో మీరు దర్భాన్ని తీసుకొని ఓం నమో నారాయణాయ అంటూ మీరు జపం చేసుకోవడము. ఆ తర్వాత నారాయణ కవచం చదువుకోవడము, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడం ఇలాంటి, అలాగే మేడి చెట్టుని మీ ఇంట్లో వేసుకుంటూ ప్రదక్షిణాలు చేసుకోవడం, ఇవన్నీ కూడా మీకు కలిసి వచ్చేటటువంటి అంశాలు. ఇలా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.